హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ రైస్ ఒకటి చూపించబోతున్నాను. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు, కాయగూరలు ఏమీ లేనప్పుడు, ఏదైనా స్పెషల్గా ఏదైనా నోటికి రుచిగా చేసుకోవాలన్నప్పుడు ఈ రైస్ ఒక్కసారి చేసుకొని చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉంటే వాటితోనే తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా దీన్ని చేసుకోవచ్చు. లంచ్ బాక్సులకు కానీ, పిల్లలకి ఆఫీస్కి పోయే మన హస్బెండ్లకు కూడా చేసి పెట్టచ్చు. దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఆనియన్స్, పోపు దినుసులు, కొత్తిమీరి, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటా, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు. ఇది ఒక్కరికి సరిపోయే క్వాంటిటీ నేను చేస్తున్నాను. మీరు ఒక నలుగురికి లేదంటే ఇంకొంత ఎక్కువ మందికి చేయాలనుకుంటే దీని క్వాంటిటీని పెంచుకోండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఫస్ట్ పోపు దినుసులు వేసుకుందాం. ఈ పోపు దినుసులు కొంచెం చిటాపట అనాలి. ఇలా అన్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి మారాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం మగ్గాలి. ఇలా కొంచెం మగ్గాక ఇందులోకి కొంచెం పసుపు, మనకి కారానికి సరిపడా మీరు ఎంత తింటారో అంత చూసుకొని కారం, కొంచెం గరం మసాలా, ఇది టేస్ట్ కోసం మాత్రమే. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. మళ్ళీ రైస్లోకి తక్కువ అయినప్పుడు మనం చూసుకొని యాడ్ చేసుకుందాం. ఇది ఇప్పుడు కొంచెం ఫ్రై చేయాలి. దీంట్లో ఒక 5 మినిట్స్ దీంట్లోనే ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా దగ్గరగా అన్నీ మగ్గిపోయాక సిమ్లో పెట్టుకొని ఇందులోకి రైస్ యాడ్ చేసుకుందాం. నేను ఒక్కరి క్వాంటిటీకే చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఇందులో కలిసే వరకు బాగా కలుపుకుందాం. బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా నాకు అంతా సరిపోయింది. ఇలా అయిన తర్వాత కొంచెం చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం ఒక చిటికెడంతా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట ఒక్కసారి కలుపుకుందాం. అంతేనండి, రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇది తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో తొందరగా సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ రైస్. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను.